వస్తే ఒక 6 నెలల లేదా 1 సంవత్సరం ఎక్కువ బతికేది అవకాశం ఉండదని అది యూజువల్ ప్రోగ్నోసిస్ అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు చాలా క్యాన్సర్స్ కి ట్రీట్మెంట్ పూర్తిగా మారిపోయింది. ఒక టైంలో ఏదైనా లంగ్ క్యాన్సర్, ఏదైనా క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్ లో డయాగ్నోజ్ అయితే ఆ పేషెంట్స్ కి మనం ట్రీట్మెంట్ కీమోథెరపీతోనే ఇచ్చేది. కానీ కీమోథెరపీతో ఎక్కువ లైఫ్ ఉండడం అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ క్యాన్సర్స్ కి ఒక కొత్త టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ టెక్నాలజీకి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనే NGS అని ఒక టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ వల్ల మనం ఏం చేస్తామంటే క్యాన్సర్ సెల్స్ లోపల వెళ్ళి DNA అనాలిసిస్ చేసి కొన్ని రకాల మ్యూటేషన్స్ ఉన్నాయా లేదా, ఆ పేషెంట్కి ఏ రకాల యూనిక్ మ్యూటేషన్ ఉంది అది మనం తొందరగా మనం తెలుసుకొని ఆ పేషెంట్కి ఆయనకి ఉండేది ప్రకారం మ్యూటేషన్కి టార్గెటెడ్ మెడిసిన్స్తో మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఈ కొత్త ట్రీట్మెంట్స్ వల్ల ఈవెన్ మన అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్స్ కూడా ఒక టైంలో 6 నెలలకు ఎక్కువ కూడా బతకడం కష్టం ఉండే వాళ్ళ పేషెంట్స్కి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ వల్ల 3, 4, 5 సంవత్సరంతో ఎక్కువ మనము లైఫ్ స్పాన్ మనం పెంచవచ్చు. సో ఇప్పుడు ఈ 2026లో ఏదైనా అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్, ఎస్పెషలీ లంగ్ క్యాన్సర్స్ డయాగ్నోజ్ అయితే మనం ఖచ్చితంగా ఈ మ్యూటేషన్ టెస్ట్ చేసి ఆ టెస్ట్ చేసిన తర్వాతనే ఆ రిపోర్ట్ బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఈ విషయంలో హ్యాపీ టు అనౌన్స్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో రీసెంట్లీ మేము ఈ NGS మషిన్ కొనుక్కున్నాము. అండ్ ఇప్పుడు మన దగ్గర 5 బయోప్సీ శాంపిల్స్ ఈ మన మషిన్తో టెస్ట్ చేసి తొందరగా ఒక వారం 10 రోజుల లోపల రిపోర్ట్ వచ్చేసి మా పేషెంట్స్కి ఇమ్మీడియట్గా మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం ఇస్తున్నాం. సో వారంగల్ పేషెంట్స్ కూడా మన దగ్గర వస్తే మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి ఈ టెస్ట్ చేసి వాళ్ళకి తొందరగా వాళ్ళకి కరెక్ట్ డయాగ్నోసిస్ ఇచ్చి వాళ్ళకి ఏ రకాల ట్రీట్మెంట్ బెస్ట్గా పనిచేస్తుంది వాళ్ళ క్యాన్సర్స్కి మనం వాళ్ళకి మంచిగా గైడ్ చేయొచ్చు. చాలా హాస్పిటల్స్లో ఈ టెక్నాలజీ లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఇలాంటి క్యాన్సర్ పేషెంట్ వస్తే టెస్టింగ్కి ఈ శాంపిల్స్ వేరే థర్డ్ పార్టీ ల్యాబ్స్కి పంపిస్తున్నారు. కానీ దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. వారం లోపల వచ్చే రిపోర్ట్కి 2 వారం 3 వారం అయిపోతుంది. సో ఈ క్రిటికల్ టైంలో పేషెంట్స్ కండిషన్ కొంచెం ఇంకా ఖరాబ్ అయిపోతుంది, క్యాన్సర్ ఇంకా పెరిగిపోతుంది. అందుకే మేము ఈ